తోకక సమస్య వస్తే తలకాయ తీసిస్తావా? 400 ఎకరాల పంచాయతీ వచ్చింది 2000 ఎకరాలు కూడా లాగిస్తావా? 400 ఆడ ఉన్నదాన్ని దానికి వదిలేసేసిపోతే అయిపోతుంది కదా. అక్కడ ఇంకొకడనే 400 బదులు 800 అమ్ముకోరాదు. నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, అన్ని సిటీలో కలిపి లాజిక్ ఉండాలి కదా, రీజన్ ఉండాలి కదా, ప్రజలు నమ్మటానికి. ప్రజలు ఆలోచిస్తారు కదా. నువ్వేం చెప్తే అది, నేనేం చెప్తే అది నమ్మరు కదా ప్రజలు. ప్రజలకు విజ్ఞత ఉంటుంది కదా, ప్రజల మీద చైతన్యం ఉంటుంది కదా. ఎవరు మేము మాట్లాడినా బేరీజ్ వేస్తారు కదా వెంటనే. ఇప్పటికైనా ఈ తెలివితక్కువతనం, ఈ తెలివితక్కువ మాటలు మానుకొని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు, బయట ప్రపంచం మన వైపు చూసి ఏమనుకుంటుంది, భారతదేశంలో మన గౌరవం ఏంది, మన పరువు ప్రతిష్టలు ఏందని కూడా ఆలోచించుకొని ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తే మంచిది. అసెంబ్లీ ఎలక్షన్స్ తోకక సమస్య వస్తే తలకాయ తీసిస్తావా? 400 ఎకరాల పంచాయతీ వచ్చింది 2000 ఎకరాలు కూడా లాగిస్తావా? 400 ఆడ ఉన్నదాన్ని దానికి వదిలేసేసిపోతే అయిపోతుంది కదా. అక్కడ ఇంకొకడనే 400 బదులు 800 అమ్ముకోరాదు. నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, అన్ని సిటీలో కలిపి లాజిక్ ఉండాలి కదా, రీజన్ ఉండాలి కదా, ప్రజలు నమ్మటానికి. ప్రజలు ఆలోచిస్తారు కదా. నువ్వేం చెప్తే అది, నేనేం చెప్తే అది నమ్మరు కదా ప్రజలు. ప్రజలకు విజ్ఞత ఉంటుంది కదా, ప్రజల మీద చైతన్యం ఉంటుంది కదా. ఎవరు మేము మాట్లాడినా బేరీజ్ వేస్తారు కదా వెంటనే. ఇప్పటికైనా ఈ తెలివితక్కువతనం, ఈ తెలివితక్కువ మాటలు మానుకొని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు, బయట ప్రపంచం మన వైపు చూసి ఏమనుకుంటుంది, భారతదేశంలో మన గౌరవం ఏంది, మన పరువు ప్రతిష్టలు ఏందని కూడా ఆలోచించుకొని ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తే మంచిది. అసెంబ్లీ ఎలక్షన్స్